ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అందరికీ ఐడియా ఉంది కదండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు 20 ప్రశ్నలు, అంటే ప్రతి ప్రశ్నకి కూడా హాఫ్ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. మనకి విద్యా దృక్కోణాలు, విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 5 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి 40 మార్కులు 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ మెథడ్కి సంబంధించి 20 మార్కులు అంటే 40 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. మొత్తంగా 80 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 80 మార్కులకి డిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 160 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ నుంచి లాస్ట్ 9 months to 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చదువుతారు. ఇక జీకేకి సంబంధించి స్టాండర్డ్ జీకే అంశాలు ఏం చదవాలి, జీకే బిట్స్ ఏం చదవాలి, జీకే టాపిక్స్ ఏం చదవాలి అనేది మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియో చేసాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే జీకే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలకు సంబంధించి సిలబస్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడాం. ఒకసారి క్విక్గా చూసేయండి. వుడ్స్ డిస్పాచ్కి సంబంధించి, హార్టాక్ కమిటీకి సంబంధించి, సార్జెంట్ కమిటీకి సంబంధించి, మొదలియార్ కమిషన్కి సంబంధించి, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీకి సంబంధించి, ఉపాధ్యాయ సాధికారత, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ మనకి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటనేది కూడా ఒకసారి ఇక్కడ పరిశీలన చేసేయండి. ఏపీపీఈపీ, డిపిఈపీ. నెక్స్ట్ మనకి చట్టాలు, హక్కులకు సంబంధించి సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా విధానం 2020. మనకి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. వ్యక్తిగత వ్యత్యాసాలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటి అనేది పరిశీలన చేసేయండి. అభ్యాసం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు చూసుకోండి. వ్యక్తిత్వం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి మనం చూసినట్లయితే సోషల్ స్టడీస్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇక్కడ భూమి వైవిధ్యం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటనేది ఇక్కడ పరిశీలన చేయండి. విశ్వం, మూలం, గెలాక్సీ, ఖగోళ వస్తువులు, నక్షత్ర రాశులు, సౌర వ్యవస్థ, మన భూమి. ఇక్కడ మనకి కంప్లీట్గా టాపిక్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అడవులు, వాతావరణం, ప్రాంతాలు, అడవులు రకాలు, ఉపయోగాలు, నీటి సమస్యలు ఏమిటి, దానికి సంబంధించి క్లారిటీగా సబ్ టాపిక్లు అనేవి చూడండి. ఉత్పత్తి మరియు జీవనోపాధి, ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధికి సంబంధించి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, పరిశీలన చేయండి. ఈ పీడిఎఫ్ అంతా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది లాస్ట్లో క్లారిటీగా మాట్లాడదాం. ఉపాధి, జీడిపికి సంబంధించి ఓకే, ఇక్కడ చాలా సబ్ టాపిక్లు అనేవి ఉన్నాయి. వలస, గ్రామీణ, పట్టణ మరియు సీజనల్, తాత్కాలిక అంతర్జాతీయ వలసలు. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు మరియు పాలన, రాజకీయ వ్యవస్థలు మరియు పాలన, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, పరిశీలన చేయండి. 1857 తిరుగుబాటుకు సంబంధించి, ప్రజల తిరుగుబాటుకు సంబంధించి. నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు, అంటూ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద పరిశీలన చేయండి. ఇక మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం టెట్కి సంబంధించి ఏ పాఠ్య పుస్తకాలు మీరు చదువుతున్నారు, 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పుస్తకాలు అవి చదివితే సరిపోతుంది. మతం మరియు సమాజం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. సంస్కృతి మరియు కమ్యూనికేషన్, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో ఏం సిలబస్ చదవాలని చూసినట్లయితే సంబంధించి దానిలో ఉన్న సబ్ టాపిక్లు అనేవి క్లారిటీగా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది, చూడండి. ఇంటర్మీడియట్కి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుని చదువుకుంటే సరిపోతుందండి. మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్న సోషల్ స్టడీస్లో భాగంగా చదవలసిన అంశాలు. వర్షాకాలం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. జనాభా, అధిక జనాభా, వ్యవసాయ సమస్యలు, ఖనిజాలు, బొగ్గు, పెట్రోలియం. నెక్స్ట్ చరిత్రకు సంబంధించి చరిత్ర అంటే ఏమిటి, నిర్వచనాలు, పరిధి, మూలాలు, హిస్టరీ. ఓకే, చరిత్రలో భాగంగా ఉన్న అన్ని అంశాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ పౌరశాస్త్రానికి సంబంధించి పౌరశాస్త్రంలో ఉన్న అన్ని అంశాలు కూడా క్లారిటీగా చూసేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు, రాష్ట్ర విధానం యొక్క సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, భారత పార్లమెంట్, కోర్ట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియల్ రివ్యూ, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, యుఎన్ఓ, ఆర్థిక శాస్త్రం, అర్థశాస్త్రానికి సంబంధించి కంప్లీట్గా సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ మనకి కంప్లీట్గా అర్థశాస్త్రంలో చదవవలసిన అంశాలండి. కంటెంట్కి సంబంధించి మనకి 40 మార్కులు 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్లో కంటెంట్ చాలా కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా కంటెంట్లో భాగంగా ఉన్న టాపిక్లు. భారతదేశంలో తృతీయ రంగం, సేవా రంగం యొక్క ప్రాముఖ్యత, భారతదేశ సేవలు, వాణిజ్య పాత్ర, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు. ఓకేనండి. కంప్లీట్గా కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి మెథడాలజీ లేదా పెడగాలజీ లేదా బోధనా పద్ధతులకు సంబంధించి 20 మార్కులు 40 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. దానిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. మనకి డిఆర్డీకి సంబంధించి, బీఆర్డీకి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓల్డ్ అండ్ న్యూ మెథడ్ బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. సామాజిక శాస్త్రాలను నేర్చుకోవటం యొక్క లక్ష్యాలు మరియు లక్షణాలు, సామాజిక శాస్త్రాల్లో పాఠశాల పాఠ్యాంశాలు మరియు వనరులు, సాంఘిక శాస్త్రాల అధ్యయన ప్రాంతాన్ని సమగ్రపరచడం, సామాజిక శాస్త్రాలు నేర్చుకోవటానికి విధానాలు మరియు వ్యూహాలు, కమ్యూనిటీ రీసోర్సెస్ మరియు సైన్సెస్ ల్యాబొరేటరీ, మూల్యాంకనం యొక్క అవగాహన, సిసిఈ అంచనా ఫ్రేమ్వర్క్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి. ఓకే, కంప్లీట్గా సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ అయితే ఇదండి. మీరు కంప్లీట్గా ఈ పీడిఎఫ్ అంతా కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత యూజ్ ఎనదర్ మెథడ్ అనే దగ్గర మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా జీమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయినట్లయితే యాప్లోకి లాగిన్ అయిపోతారు. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ పక్కనే బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏపీడిఎస్సి సిలబస్ మీద క్లిక్ చేసి కంప్లీట్గా ఈ సోషల్ సిలబస్ అనేది తెలుగులో కావాలంటే తెలుగులోని, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే గైస్, ఫర్దర్గా మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.